జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం మాఘపురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం. నిన్న మనం 29వ అధ్యాయాన్ని విన్నాం. ఈరోజు 30వ అధ్యాయం ఆఖరి అధ్యాయాన్ని విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 30వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు మృగశృంగుని వివాహము, మృకండ మహర్షి జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుడు పుట్టుట మొదలైన వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇంకా మార్కండేయుని గురించి వివరిస్తాను, వినండి, శ్రద్ధగా ఆలకించండి అని ఈ విధంగా మొదలుపెట్టారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా అవుతున్నది. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేశారు. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించారు. అతడు తన తండ్రి వలె అచిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు, శృతులు అన్నింటినీ నేర్చుకున్నాడు. అన్నింటిలో గుణవంతుడని ప్రశంసలు అందుకున్నాడు. నిత్యము, మార్కండేయ కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలు పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందిస్తున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తి భావముతో మెలుగు అని చెప్పారు. వారి ఆశీస్సులు నీకు మంగళకరములగును. నీవలాగే చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెబుతూ ఉండేవారు. అలా 15 సంవత్సరములు గడిచిపోయాయి. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువవుతుంది. పరమశివుని వరప్రసాదముగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహా ఋషులందరకు ఆహ్వానము పంపినాడు మృకండ మహర్షి. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చారు. అందుకు మృకండ మహర్షి ఆనందము చెందినారు. అతిథి సత్కారాలు చేశాడు. మార్కండేయుని వచ్చి పెద్దలందరకు నమస్కరించాడు. అలాగే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించాడు. అటుల చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించాడు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించారు కదా, అది ఎలా సాధ్యమవుతుంది? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడు ఇతనికిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరము మాత్రమే జీవిస్తాడు అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించారు. చిరంజీవివై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కులు అసత్యములవుతాయని బాధపడ్డారు. దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. వశిష్ఠ మహర్షి కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయారు. మునీశ్వరులందరూ బ్రహ్మదేవుని వద్దకు పోవుటచే బ్రహ్మదేవుడు సంతోషించాడు. మునులందరితో వాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయనా అని దీవించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మదేవుడు కూడా జరిగిన పొరపాటుకు విచారము వెలిబుచ్చి కొంతసేపు ఆగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి
పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతుని చేయుగాక అని మనస్సులో శివుని ధ్యానించాడు. అంతట మునులు వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండి, ఇతనికి ఏ ప్రమాదమూ జరగదు అని పలికి, వచ్చా మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండు, నీకే ప్రమాదమో కలుగదు అని ధైర్యము చెప్పి పంపివేశాడు. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీ విశ్వనాథుని సేవించి వచ్చెదను, అనుజ్ఞనివ్వండి అని కోరగా, మృకండు మహర్షి అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటుకు దుఃఖించారు. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరారు. మృకండ మహర్షి కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వర ఆలయమునకు సమీపములో ఒక ఆశ్రమమును నిర్మించాడు. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగాడు. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించాడు. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు తీసుకుని రండి అని చెప్పగా, ఆ నిమిత్తమై వారు శివ సన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చి ఆ సమీపమున నిలబడలేకపోయారు. కాలపాశము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్ని కణముల వలె బాధించింది. ఆ బాధకు ఓర్వలేక భటులు పారిపోయి జరిగిన వృత్తాంతమును యమునికి వివరించగా, యముడు ఆశ్చర్యపడ్డాడు. తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశము విసిరాడు. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకుని పోవుటకు సిద్ధముగా నుండగా, అతడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలకులు, బ్రహ్మదేవుడు, దేవతలు వచ్చి శివుని అనేక విధములా ప్రార్థించారు. కోపము చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏళ్లు మాత్రమే ఆయుష్షు ఇచ్చారు కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాడు. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసినారు. అందుకు మేమెంతయో ఆనందిస్తున్నాము. కాని ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా. కాబట్టి మరలా యముని బ్రతికించండి అని వేడుకొన్నారు. అంతట పరమేశ్వరుడు యముని బ్రతికించి, యమా, నీవు నా భక్తుల జోలికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందుకు మృకండు మిక్కిలి సంతోషించి, తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెబుతున్నాడు. మాఘపురాణము 30వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము సంపూర్ణము. ఈ రోజుతో మాఘపురాణము 30 అధ్యాయములు సంపూర్ణమయ్యాయి. ఓం నమః శివాయ.